నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రెట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు వక్కెలేరి ఇక్కడ మార్కండేయ స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఆ దేవస్థానం గురించి మీకు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చినాను. మీకు చూపిస్తాను, రండి. క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కర్ణాటకలో కోలార్ పక్కలో ఉంది. చాలా మంచి దేవస్థానం. మార్కండేయ స్వామి ఇక్కడ తపస్సు చేసిన స్థలం అంటే ఇది. ఆ దేవస్థానం గురించి మీకు వివరించడానికి ఇక్కడ వచ్చినాను, రండి. ఈ పురాతనమైన ఆలయంలో ముఖ్యంగా 3 నందులు ఉన్నాయి. అందులో ఒకటి ధ్వజనంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది ధ్వజనంది. మనం ఇక్కడ నుండి ఆలయం లోపలికి వెళుతున్నట్టుగానే మనకు ద్వారం పైన గజలక్ష్మి మనకు దర్శనం ఇస్తుంది. చూడండి, గజలక్ష్మిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ద్వారం పైన. అక్కడి నుండి మనం లోపలికి వెళ్తున్నట్టుగానే మనకు భోగనంది దర్శనమిస్తుంది. చూడండి, భోగనంది. తర్వాత శృంగి భృంగి మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే భోగనంది. चंद्रशेखर में शापम शिवार्पणम अंगाद्रंबिकानाथ परिपुण्यलंबितं कालकालाग्रेशिंचा शिवार्पणम उद्धस्फटिकशिंकाशं चितिकट्टं ఇక్కడ ఒక భృగండ మహర్షిని చిన్నది ఆశ్రమం కట్టుకొని ఇక్కడ పూజ చేసుకుని స్వామి పూజ చేసుకుని ఉన్నాడు. అప్పుడు ఆయనకి బిడ్డలు లేదు. బిడ్డలు లేకుండా ఉంటే ఆయన స్వామి దగ్గర వేడుకున్నాడు. బిడ్డలు ఎట్లా వరం వేడుకున్నాడు. ఇప్పుడు స్వామి చన్నాళ్ళు పూజ చేసిన తర్వాత వరం ఇచ్చినాడు. ఆయనకు ఒక కొడుకు అయినాడు. ఆయన భృగండ మహర్షి కొడుకు మార్కండేశ్వరుడు పుట్టినాడు. ఆయన బాగా పెరిగి ఉద్భవమైనాడు. ఆయన స్వామికి భక్తిగా పూజ చేసుకుని ఉన్నాడు. ఆయన కూడా ఆయనకి 16 ఏండ్ల ఆయుష్ ఇచ్చింది స్వామి. 16 ఏండ్ల ఆయుష్ ఇచ్చినాడు స్వామి. అప్పుడు ఆయన 16 ఏండ్ల వరకు పూజ చేసుకుని ఉన్నాడు. 16 ఏండ్లు అయిపోయిన తర్వాత యముడు వచ్చి ఆశమేస్తాడు. ఆశమేస్తే శివుడిని వేడుకుంటా ఉంటాడు, నువ్వే ఏమో కాపాడప్ప అని. అప్పుడు శివుడు కోపం చేసుకొని యముడిని, ఈయన నా భక్తుడప్ప, భక్తునికి నేను అనుగ్రహిస్తాను, ఈయన చిరంజీవిగా ఉంటాడు, ఆ పదంలో ఐక్యమైపోతాడు, చిరంజీవిగా ఉంటాడు, నువ్వు వెనక్కొని చెప్పి యముడిని వెనక్కి పంపించేసి చిరంజీవిగా ఉండు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చిన జాగా. అప్పటి నుంచి ఈ గుడి కొంచెం బాగా ప్రసిద్ధి. ఏనాలు మార్కండేశ్వరుని గుడి అయింది. దేవుని పేరు కూడా మార్కండేశ్వరుడు వచ్చా. చోళ్ళు గంగురు అంతా చేరి కొంచెం గుడి బాగా ఇంప్రూవ్ చేసి అప్పటి నుంచి జనం బాగా వస్తూ ఉంటారు ఈ గుడి. దేవస్థానం ఎన్ని సంవత్సరాల కింద? 1000 సంవత్సరాల నుంచి మొదలు ఉండింది. అప్పుడు గంగురు ఏం చేసిరే, పెట్టించిరే, ఉద్భవమయ్య, జనాలు వచ్చే సురువైపోయింది. అప్పుడు ఏం చేసిరే, దండేసరి ముస్లిమ్స్ వచ్చేసి కట్టుమంటే అప్పుడు ఉండిందంతా ఉద్భవ లింగం. ఉద్భవ అంటే పుట్టిండే లింగం ఉండింది. ఆ లింగం అంతా కొట్టేసినారు, నందిని కొట్టేసినారు, వీళ్ళని సుబ్రహ్మణ్యేశ్వరిని కొట్టేసినారు. అప్పుడు భిన్నమైపోతే అవంతా నీరులో ఇసిపెట్టేసి మళ్ళీ మనం ప్రతిష్ఠ అయ్యేది స్వామి కొత్తగా. ఇదంతా 1000 సంవత్సరాల క్రితం. అది మొదలు ఉండింది 2000 సంవత్సరాలు అంటే లెక్క. అప్పుడు భృగండ మహర్షి కాలం. అప్పటి నుంచి ఈ గుడి ఉండదు. ಅಲ್ಲ ಫ್ರೆಂಡ್ ಇಂದ ಗರ್ಭುಡಿಗೆ ಹೋಗಿರೋದು. చూడండి, మనము యమపాశం వేసింటాడు కదా యముడు మార్కండేయకి. అప్పుడు ఆ శివలింగానికి కూడా పడి ఉంటుంది. అదే చూడండి యమపాశం, ఆ నల్లగా కానొస్తుంది కదా, అవి నీళ్లు. ఆ నల్లగా కానొస్తుంది, అదే యమపాశానికి చూడండి, చూడవచ్చు మనం.
బావిలో ఎంత కింద కొంటే ఇది కూడా అంత కింద ఈ మాదిరి గేట్లు ఉండేది. అదంతా స్టైల్ చేసి అనుకుంటే జనాలు దేవుడిని వేరే కొట్టేసి దేవుడు కొట్టేసి దేవుడు వేరే వచ్చేసి. ఇప్పుడు ఈ దేవుని ప్రతిష్టాపన చేసి కూడా 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాలు అయింది. మందులు ఉండింది 2000 సంవత్సరాల కిందట. అప్పుడు అంత డౌన్ లో ఉండే ఇదంతా చేసినా కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి కనుగోలు చూడకుండా వాళ్ళు బాగా పెయిన్ చేసి ముచ్చిపోయింది. బాగా అంత దిగుంటారు. మనం పోయే వచ్చేటప్పుడు పెట్టకుండా బాగా చూడొచ్చిన అంటే నేను ఫస్ట్ మా బాగా చూసి చదువుకుంటే మనం ఇంట్లో పదాలు ఇప్పుడు మనం చూస్తున్నది శృంగి భృంగి అని. శివుని దేవాలయాల్లో వీళ్ళు ద్వారపాలకులుగా ఉంటారు. ఈ పురాతనమైన ఆలయంలో ప్రతి ఒక్క స్తంభంలోనూ శిల్పాల్ని చెక్కినారు. చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కినారు. చాలా బాగుంటుంది ఈ దేవస్థానం అంతాను. మీకు ఈ దేవస్థానం మొత్తం చూపించడానికి నేను ప్రయత్నం చేసినాను. ఇంతకు ముందే ఒక వీడియో చేసినాను నేను, అది కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోలు మీకు అందించడానికి నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ధైర్యం వస్తుంది. ఈ దేవస్థానం 12వ శతాబ్దంలో కట్టినారంట. మనం కూడా ఈ దేవస్థానం చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందామండి. మరుద్వతి, మృకండ మహర్షి అని 2 ఉంటారు. వారికి పిల్లలు ఉండరు. అప్పుడు వారు శివుని కొరకు తపస్సు చేస్తారు. శివుడు ప్రత్యక్షమయ్యి మీకు అల్పాయుషుడైన ఉత్తమ సంతానం కావాలా, దీర్ఘాయుషుడైన దుష్టుడు కావాలా అని అడుగుతారు. అప్పుడు మృకండ మహర్షి, మరుంధతి వారు కోరుకుంటారు, మాకు అల్పాయుషుడైన ఉత్తమ సంతానం కావాలని కోరుకుంటారు. వారికి మార్కండేయుడు జన్మిస్తాడు. మార్కండేయుడు శివుని భక్తుడుగా ఉంటాడు. మార్కండేయుడికి 16 ఏళ్ల వయసు వస్తుంది. అప్పుడు మరుంధతి, మృగండ మహర్షి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అతను అల్పాయుషుడు కాబట్టి. అప్పుడు మార్కండేయుడు తల్లిదండ్రులకి బాధపడకండి అని చెప్పి శివుని కొరకు వెళ్ళి తపస్సు చేస్తాడు. ఎక్కడ అంటే వక్కలేరి కొండపైన ఇప్పుడుందే ఈ దేవస్థానం దగ్గరకు వచ్చి తపస్సు చేస్తాడు. అప్పుడు యముడు మార్కండేయుడిని తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఆ ఆయుస్సు అయిపోయింటుంది కదా. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇతను దీర్ఘాయువుగా ఉన్నాడు అనేసి చెప్పి ఆ యమధర్మరాజుని వాపస్ పంపిస్తాడు. అదే ఈ దేవస్థానం యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.